సమ్ చూడండి, ఏ విలువ బి విలువకి 2/3 రెట్లు అయినా ఏ విలువ బి విలువ కన్నా ఎంత శాతం తక్కువ అని అడిగారు. సో ఏ విలువ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 2/3. కాబట్టి ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 2/3. దీని నుంచి ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2:3 అవుతుంది. సో ఎంత శాతం తక్కువ అని అడిగారు కాబట్టి ఈ రెండు యొక్క డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. కాబట్టి 1/, ఏ విలువ బి విలువ కన్నా ఎంత శాతం తక్కువ అని అడిగారు. సో 1/, బి విలువ కన్నా అన్నారు కాబట్టి బి విలువ 3 ఇంటూ 100. సో 100/3 ఈజ్ ఈక్వల్ టు 33, 1/3 శాతం. ఈ వీడియో యొక్క ఫుల్ వీడియో కింద ప్లే బటన్ సెక్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి చెక్ చేయండి ఒకసారి. అలాగే ఇలాంటి కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.